8 बजे तक समय सीगा शायद एंड ਉਹਦੇ there's an accident but ਹੁਣ ਉਸ ਦੀ ਜ਼ਿਆਦਾ ਖਬਰ ਮੇਰੇ ਕੋਲ ਨਹੀਂ ਹੈਗੀ ਅਸੀਂ ਤੇ ਇਹੀ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰ ਰਹੇ ਹਾਂ ਕਿ ਜਿੰਨੇ all those who were on board should be all right and we should await the news. I don't think one should speculate on that. ਸਰ ਪੰਜਾਬ ਭਾਜਪਾ ਨੇ ਚਾਰਜ ਵੀ ਸਨ ਹਾਂਜੀ ਉਹ ਤੋਂ ਪਹਿਲੇ ਯਾਰ ਖਬਰ ਤਾਂ ਲੈ ਲਓ పూరి రైట్ మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్ లోని విమాన ఘోర ప్రమాదంలో చూసినట్టయితే 242తో ప్రయాణించినటువంటి ఈ విమానం 1:39కి టేకాఫ్ అయి 5 నిమిషాల్లోనే పూర్తిగా క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయినటువంటి క్రమంలో మొత్తం ఇందులో చూసినట్టయితే 242 మంది అంటే పైలట్ కో పైలట్తో పాటుగాను సిబ్బంది 10 మంది కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఆ ల్యాండ్ క్రాష్ అయిన తర్వాత చూసినట్టయితే ఇందులో ప్రయాణికులు చూసినట్టయితే సిబ్బంది మొత్తం మంది 242 మందిలో 169 మంది ఇండియన్స్ ఉన్నారు, 53 మంది బ్రిటిషర్సు, అదేవిధంగా 7 పోర్చుగీస్ సంబంధి, అదేవిధంగా ఒకరు కెనడాకు సంబంధించినటువంటి వారిని ఇందులో ప్రయాణిస్తున్నట్లుగా ఇప్పటికే డీజీసీఏ అధికార బృందం తెలపడం జరిగింది. అయితే ఘటనకు సంబంధించినటువంటి ప్రాంతంలో పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా అదేవిధంగా ఆదేశాలతో పాటుగాను అదేవిధంగా స్థానిక సీఎం పూర్తిగా రంగంలోకి దిగారు. మరోవైపున చూసినట్టయితే రెస్క్యూ సంబంధించినటువంటి బృందంలో చూసినట్టయితే ఓవైపున ఫైటర్స్తో పాటుగాను అదేవిధంగా పోలీస్ సంబంధించినటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఈ 787 సంబంధించినటువంటి బోయింగ్ ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఈ విమాన ప్రమాదంలో చూసినట్టయితే పెద్ద ఎత్తున ఒకేసారి అంటే 1:35 నిమిషాలకు టేకాఫ్ అయి ఆ తర్వాత 5 నిమిషాల్లోనే క్రాష్ అయినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మెఘాని సంబంధించినటువంటి స్ట్రీట్లో అక్కడ జనావాసాల మధ్య దూసుకు వెళ్ళడం, ఆ తర్వాతనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడుతోటి దట్టమైనటువంటి పొగలతోటి కూడా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సంబంధించినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి బృందం చేరుకున్నది. ఇక మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తం ఈ అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే విమాన ఆశ్రయం ఉందో పూర్తిగా దానికి సంబంధించినటువంటి రాకపోకలు అన్నింటిని కూడా పూర్తిగా రద్దు చేశారు. ఇక రెస్క్యూ సంబంధించిన సిచ్యువేషన్ చూసినట్టయితే ఇందులో 242 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఈ విమానంలో ఎంతమంది బతికున్నారు, ఎంతమంది గాయాల పాలయ్యారు అనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలను అధికారపూర్వకంగా వెల్లడించాల్సి ఉంది. ఇప్పటి వరకు చూసినట్టయితే 100 మందికి పైగా మాత్రము ఇందులో మరణించి ఉంటారనే ప్రాథమిక సమాచారాన్ని కూడా అంచనా వేస్తున్నారు. ఓ వైపున చూసినట్టయితే ఎక్కడైతే ఈ మెఘానికి సంబంధించినటువంటి స్ట్రీట్ జనావాసాల మధ్య ఈ క్రాష్ అయినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, దట్టమైనటువంటి పొగలు వ్యాపించినటువంటి క్రమంలో మొత్తం ఒక ఇళ్లలోకి దూసుకెళ్ళింది. మొత్తం వెనుకకు సంబంధించినటువంటి అంటే ఏదైతే విమానం వెనుక భాగం అంతా కూడా కొంతవరకు సేఫ్గా ఉంది. అందులో కొంతమంది సురక్షితంగా బయటపడే అవకాశం ఉందని మాత్రం భావిస్తున్నారు. ముందు భాగం అంతా కూడా పూర్తిగా ఖాళీ నుజ్జు అయిపోయి పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. కానీ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని మాత్రం మెగాన్కి సంబంధించినటువంటి సివిల్ హాస్పిటల్కు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. అయితే ఈ విమానంకు సంబంధించినటువంటి ప్రమాదం పైన చూసినట్టయితే ఓవైపున అంటే ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన కంట్రోల్ సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా చేరింది, పైలట్లు ఏ విధంగా అందించారు, లాస్ట్గా చివరిసారిగా పైలట్ కో పైలట్ అంటే ఎయిర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోల్ తోటి ఏ విధంగా అంటే టేకాఫ్ అయినటువంటి సమయంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే విషయం పైన కూడా ఈ విమానంలో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ ఉంటుంది. అందులో పూర్తిగా ఆ విషయాన్నంతా కూడా రికార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విమానంలో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్లో పైలట్లు చివరిగా మాట్లాడిన అంశాలు ఏమై ఉంటాయి, టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో మరి విమానంలో వచ్చినటువంటి సాంకేతిక సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ దానిలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అయితే పైలట్ కో పైలట్లు ఏటీసీకి ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చారనేది కూడా ఇందులో బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ను కూడా పూర్తిగా దాన్ని అనలైజ్ చేసినట్టయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రమాదం పైన కూడా మొత్తానికి కొంతవరకు పలు అనుమానాలు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి స్పాట్లో జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఎంతమంది ఉంటారు, అదేవిధంగా గాయపడ్డ వారికి సంబంధించిన వివరాలు ఎంతమంది ఉంటారనే విషయం పైన కూడా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం చేస్తూనే ఉన్నారు. అయితే ఇందులో ప్రయాణించినటువంటి వ్యక్తి చూసినట్టయితే గుజరాత్ మాజీ సీఎం
విజయ్ రూపాని కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఆయనకు కూడా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయనే విషయాన్ని కూడా మనకు సమాచారం ఇన్ఫర్మేషన్ అందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరోవైపున చూసినట్టయితే ఇందులో ఎక్కువగా చూసినట్టయితే లండన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో 52 మంది ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. పోర్చుగీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరోవైపు చూసినట్టయితే కెనడాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది గుజరాత్ స్థానికకు సంబంధించినటువంటి వారి పేర్లు చూసినట్టయితే పటేల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి నేమ్తో ఉంది కాబట్టి వాళ్ళంతా గుజరాత్కి సంబంధించిన వ్యక్తులై ఉంటారు కాబట్టి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది చాలా సివియర్గా గాయపడ్డ వ్యక్తులను మాత్రం ఇటు అహ్మదాబాద్ పక్కన ఉన్నటువంటి ఒక స్థానికంగా ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కు తరలించి అత్యవసర సేవల కింద కూడా వారికి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ను అందించాలంటూ కూడా ఓవైపున హోమ్ మినిస్టర్ ఆదేశాలు ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే ఇక అంబులెన్స్ సంబంధించినటువంటి బృందం పెద్ద ఎత్తున చేరుకుంది. ఫైర్ ఫైటర్సు అదేవిధంగా మంటలను ఆర్పి ఆ తర్వాత రెస్క్యూ చేస్తున్నారు. అయితే ప్రమాదం భారీ నుంచి మాత్రము చాలా వరకు కొంతమంది సురక్షితంగా బయటపడ్డప్పటికీ కూడా వారికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి కాబట్టి వారిని కూడా మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు గాను స్థానికంగా ఉన్నటువంటి మెఘానికి సంబంధించినటువంటి సివిల్ హాస్పిటల్కు తరలించి వారికి వైద్యం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మొత్తం మీద చూసినట్టయితే గుజరాత్కి చెందినటువంటి సీఎంతో పాటుగాను అదేవిధంగా హోమ్ మినిస్టరు అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ విషయం పైన కూడా ఎప్పటికప్పుడు ప్రధానికి కూడా మినిట్ టు మినిట్ రిపోర్ట్ అందజేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కలిసి కూడా వైద్య చికిత్సకు సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా వైద్య సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన వైద్యాన్ని అందించాలి, బ్రతుకున్న వారి ప్రాణాలు కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్లకు వైద్యం అందించేందుకు గాను ఓవైపున అంబులెన్స్ బృందాలు ఎక్కువగా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున ఈ ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం పైన చూసినట్టయితే పైలట్ కో పైలట్తో పాటు 10 మంది సిబ్బంది ఉన్నటువంటి వారి సిచ్యువేషన్ పైన కూడా చాలా వరకు ఎంక్వైరీ కూడా కొనసాగనున్నది. మొత్తం ఈ ప్రమాదకు సంబంధించినటువంటి ఘటన పైన కూడా హోమ్ మినిస్టర్ పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇక 1:35 టేకాఫ్ అయి ఆ తర్వాత మెఘానికి సంబంధించినటువంటి స్ట్రీట్లో ఒక్కసారిగా ఈ ల్యాండ్ అయిన 5 నిమిషాలకే క్రాష్ అయింది కాబట్టి పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ తర్వాత దట్టమైనటువంటి పొగలు వ్యాపించాయి. ఒక ఇళ్లలోకి లోపలికి దూసుకుపోయింది. విమానం సంబంధించినటువంటి వెనుక భాగం మాత్రం కొంత సేఫ్గా ఉన్నప్పటికీ అందులో మరి ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారనేది మాత్రమే చూడాల్సినటువంటి విషయం. ఇక ఎంతమంది చనిపోయారు స్పాట్లో, అదేవిధంగా ఎంతమంది ప్రమాద బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారనేది కూడా దీనిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే డీజీసీఏ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి బృందంతో పాటుగాను ఏటీసీ సంబంధించినటువంటి టీం అదేవిధంగా పైలట్ కో పైలట్ సంబంధించినటువంటి బృందం మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ జరిగింది, టేకాఫ్ అయినటువంటి సమయంలో మరి పైలట్లు కో పైలట్లు ఇటు డీజీసీఏకి కానీ ఏటీసీకి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఇచ్చారనేది కూడా పూర్తిగా వివరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి అంటే ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం చూసినట్టయితే స్పాట్కు చాలా వరకు మంటలను ఆర్పేందుకు గాను ఫైర్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఫోమ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను తీసుకెళ్తుంటుంది. వెంటనే మంటలను కూడా చాలా వరకు నిమిషాల వ్యవధిలో కంట్రోల్ చేసేందుకు గాను ఇలాంటి ఫోమ్ సంబంధించినటువంటి ఫైర్ ఫైటర్సు ఈ ఎక్విప్మెంట్ను తీసుకెళ్లి మంటలను ఆర్పేటువంటి సిచ్యువేషన్ కూడా ఇందులో వాళ్ళు ప్రయోగం పెట్టారు. మరోవైపు చూసిన మంటలన్నిటిని కూడా కంట్రోల్ మాత్రం ఇప్పటికి వచ్చినప్పటికీ ప్రమాద సీన్ ఆఫ్ ఘటనలో జరిగినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ఇల్లు లోపలికి చొచ్చుకుపోయినటువంటి ఈ విమానం సంబంధించినటువంటి ప్రాంతం నుంచి 100 నుంచి 200 మీటర్ల ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఈ జనావాసాల మధ్య పడ్డటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి జనాల మీద పడ్డటువంటి క్రమంలో వాళ్ళకి ఏమైనా గాయాలయ్యా వారికి సంబంధించినటువంటి వివరాలను పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ విమానానికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయి ఆ తర్వాత ఒకేసారిగా పేలుడు సంబంధించినటువంటి ఘటన పైన కూడా పూర్తిగా పోలీసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది.